ఉచ్ఛ్వాస ప్రక్రియలో వచ్చేసరికి ఆక్సిజన్ అనేది సుమారుగా 21% లోపలికి వెళ్ళడం జరుగుతుంటుందమ్మా. అంటే పీల్చుకోవడం జరుగుతుంది, లోపలికి వెళ్తే పీల్చుకోవడం జరిగింది. అలాగే CO2 కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసరికి 0.03% అమ్మా. నైట్రోజన్ కూడా సుమారుగా 78% అమ్మా. ఇంకా ఇతర వాయువులు ఏమైనా ఉంటే అది కూడా 0.1% అనేది ఉంటుందమ్మా. ఇందులో మనం ఆక్సిజన్ వినియోగించుకుంటాం. ఆ ఆక్సిజన్ సుమారుగా ఎంత వినియోగించుకుంటామయ్యా అంటే మనం 21%లో 5% వినియోగించుకుంటామండి. 21%లో 5% యూజ్ చేసుకుంటాం. రిమైనింగ్ 16% అనేది బయటికి వెళ్ళిపోవడం జరిగిద్దమ్మా. అలాగే కార్బన్ డైఆక్సైడ్ 0.03% మనం పీల్చుకుంటాం, బట్ కానీ దాన్ని ఉపయోగించుకోం, లోపలికి వెళ్తాం. ఆల్రెడీ మన బాడీ లోపల కణాల నుంచి కొంత కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావడం జరిగిద్దమ్మా. అది ప్లస్ ఇది మొత్తం కలిసి సుమారుగా 4.4% బయటికి వెళ్ళిపోయిద్దమ్మా. ఇంకా రిమైనింగ్ యాస్టేజ్ లోపలికి వెళ్ళకుండా ఎలా పీల్చుకున్నామో అలాగే బయటకు వచ్చేస్తాయి అమ్మ. అలాగే బయటికి రావడం జరిగింది. ఇలా మనకి ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియల ద్వారా వాయువులు లోపలికి వెళ్ళడము బయటికి రావడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలు జరిగేటప్పుడు మన శరీరంలో కూడా కొన్ని కాంట్రాక్షన్ ఎక్స్పాండింగ్స్ జరుగుతుంటాయి అమ్మా. అవి ఎలా అనేది అంటే